నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మన దేశం యావత్తు మనందరం ఎదురు చూస్తున్నది జనవరి 22వ తేదీన జరగబోయే అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కోసం. అది మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతిష్ఠించబోయే విగ్రహం బాలరాముని రూపంలో ఉంటుంది. ఎందుకంటే రాముని జన్మస్థలం అయోధ్య కాబట్టి. ఈ బాలరాముని చెక్కిన శిల్పి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి. ఈయన ఉపయోగించిన శిల కృష్ణశిల. అయితే 22వ తేదీన జరగబోయే ప్రతిష్టకు ముందుగా ఈ బాలరాముని అయోధ్య రామ మందిరంలోకి తరలిస్తారు. అది అతి ముఖ్యమైన ఘట్టం. అది ఈరోజు అంటే జనవరి 18 గురువారం రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు అయోధ్య రామ మందిర గర్భాలయంలోకి బాలరాముని ప్రవేశం జరిగింది. అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూజ, తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పటికీ అక్కడ ఒక యాగశాల నిర్మించారు. మన రామాలయానికి 1 కిలోమీటర్ దూరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో. అక్కడ 1008 హోమగుండాలు, అలాగే 1008 మంది వేద పండితులు ఉన్నారు. ప్రతిరోజు కూడా హోమం చేస్తున్నారు. పొద్దున్న 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఈ హోమం అనేది 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు, అంటే విగ్రహ ప్రతిష్ఠ రోజు వరకు జరుగుతుంది. మనందరం కూడా ఆ రాముని ప్రతిష్ఠించబోయే అపురూప క్షణాల కోసం ఎదురు చూద్దాం. జనవరి 22 మన దేశమే కాదు, అనేక దేశాలే ఎదురు చూస్తున్నాయి. జై శ్రీరామ్.